ఈ విధంగా ఇస్తారన్నది దట్ ఈస్ నాట్ కాన్సెప్ట్ లెటర్ దాని ఆమోద పత్రం అది తీసుకొని అప్లికేషన్ తీసుకొని మీరు మాకు ఓటర్ ఐడి జిరాక్స్ కాపీ ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ 50,000 లోపు ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ 50,000 పైన ఉంటే మీకు లోన్ రాదు, మేము రిజెక్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీకు అప్లికేషన్ చేసి బిజినెస్ ద్వారా పంపిస్తాం. మేము మా ప్రొసీజర్ వేరే ఉంటుంది. మండల్ లెవెల్ సెలక్షన్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ సబ్సిడీ బ్యాంక్ మీద లోన్ అకౌంట్ ప్రతి అకౌంట్, ఎందుకంటే మనం లోన్ తీసుకున్నప్పుడు మళ్ళీ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ నెంబర్స్ మళ్ళీ మాకు ఇస్తాడు. 2 అకౌంట్స్ ఓపెన్ చేస్తాడు. ఆ 2 అకౌంట్స్ మళ్ళీ హెడ్ ఆఫీస్ పంపిస్తే అప్పుడు సబ్సిడీ డైరెక్ట్గా మీ నాన్ ఆపరేటివ్ అకౌంట్కి వస్తుంది. మేనేజర్ మేము ఇచ్చిన సబ్సిడీ ఆయన ఇచ్చిన లోన్ కలిపి 1,00,000 అయితే 1,00,000, 50,000 అయితే 50,000 అయినా లోన్ ఇస్తారు. 50% కలిపి ఆయన బ్యాంకు మీకు యూనిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా యూనిట్ డైరెక్ట్గా మీకు క్యాష్ ఇవ్వాలి ఇంప్లిమెంట్. ఎందుకంటే ఇవన్నీ ఇది దుర్వినియోగపరచకుండా మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానాలు. ఇప్పుడు క్యాష్ వచ్చేసింది 1,00,000 రూపాయల లోను టైలరింగ్ అని చెప్పేసి 1,00,000 వచ్చింది అనగానే 1,00,000 రూపాయలు మీ చేతికి ఇవ్వండి. ఎందుకంటే 1,00,000 రూపాయలు చేతికిస్తే ఏమవుతుంది, మనకు అమ్మడే మన అవసరాలు గుర్తొస్తాయి. అవునా, ఇంట్లో కలర్ టీవీ లేదు, టీవీ ఏముంది, మేమే కదా, మాకే ఇచ్చారు కదా సార్ లోను, మేమేమో వాడుకుంటే బట్ అని ఇలాంటి మన మనస్సును తప్పుదారి పట్టకుండా మళ్ళీ టైలరింగ్కే దానికే ఉపయోగించుకోవడం. ఎందుకంటే మొదట్లో మీరు వేరే దుర్వినియోగం చేస్తే మీకు అనిపించవచ్చు మా కొరకు మేము యూజ్ చేసుకుంటున్నాం, కానీ అది మీ భవిష్యత్తునే మీరు కాదు రాస్తుంది. ఎట్లా, ఎందుకంటే ప్రభుత్వం ఒక పర్పస్ మీద ఒక పని మీద మీకు ఇచ్చినప్పుడు మీరు మీకు ఇచ్చిన డబ్బు దానికే ఉపయోగించాలి తప్ప వేరే వాటికి ఉపయోగించి మళ్ళీ ముందు ఫ్యూచర్లో వచ్చే లాభాలను మీరు తీసుకున్నట్టు తప్పు, అంటే మీ భవిష్యత్తుకు మీరే అడ్డం వేసుకున్నట్టు. సో దానికి గ్రౌండింగ్ అనేది మీకు ఎప్పుడు క్యాష్ ఇవ్వరు. టైలరింగ్ అన్నప్పుడు టైలరింగ్ మెటీరియల్ కొనిస్తారు, లేకపోతే ఇంకా టెంట్ హౌస్ అంటే టెంట్ సామాన్ కొనిస్తారు. అట్లా అది పద్ధతి. ఈ విధంగా రాజీవ్ యూనివర్సిటీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్